నీ హృదయము ఎవని ఆధీనమందు ఉన్నదో వాని ఆధీనమందు నీ జీవితం ఉన్నది. నీ విశ్వాసము లోకము యందు ఉంచితే, లోకములో ఉన్న నియమములకు అనుగుణముగా నీ జీవనమును కొనసాగిస్తే, రిమెంబర్ ద వరల్డ్ విల్ హోల్డ్ యువర్ లైఫ్. బట్ ఇఫ్ యూ బిలీవ్ దాట్ గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ క్రియేటెడ్ టైమ్, ఒకవేళ దేవుని వలన సమయము నిర్మింపబడినదని, ఆ సమయములో నీవు జీవించచ్చు ఉన్నావని నీ హృదయమందు ఇట్టి నమ్మికను నీవు కలిగి ఉండి నీ హృదయమును దేవునికిస్తే, నీ హృదయముతో ముడిపడి ఉన్న నీ జీవితమును తన ఆధీనమందు దేవుడు ఉంచుకోగలడు. ఈరోజు మనలో అనేకులు పోరాడుతూ ఉన్నారు. వీఆర్ నాట్ అష్యూర్డ్ ఆఫ్ అవర్ టుమారో. రేపటిని గూర్చిన అభయమును కలిగిన వారముగా ఉన్నాము. కారణం ఏమిటంటే, our heart is being held by the world, not by God. Our heart is being held by the beliefs of the world, the system that is existing out there in the world. The Bible tells us that God, the maker of heavens and the earth, is the maker of time, and He is the one who holds time. You're not held by time, you're held by your maker. నీవు సమయ ఆధీనంలో నీవు లేవు, నీవు దేవుని ఆధీనంలో ఉన్నావు. కనుక సమయమును మనము పూజించుట మాని మన సృష్టికర్త అయిన దేవుని మనము పూజించుట ప్రారంభించినట్లయితే, దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వలన రక్షణను కలిగిన వారమైతే, we are assured of our tomorrow and we are assured of rest of our life. దేవుని నుండి నిన్ను వేరు చేయగలిగిన శక్తి రక్షణ అందుకున్న వాని విషయములో ఎదియూ లేదు. క్రీస్తు యేసునందు నీ విశ్వాసం ఉంచి ఆయన దేవుడని నీవు ఒప్పుకొని నీ పాపములు ఆయన రక్తములో కడగబడగా నీవు ఆయన పునరుద్ధానములో నుండి నూతన జీవితములో నీవు ప్రవేశించినట్లయితే నీకు మరణము లేదు. దేవుని దగ్గర నుండి మన యుద్ధకు వచ్చుచున్న అభయమును నీవు చేతపట్టుకుని 2024 సంవత్సరంలో ప్రవేశిస్తావా? నీ జీవితాన్ని దేవుని వలన ధైర్యముతో నీవు నింపుకుంటావా? రక్షణ వలనైన అభయముతో నీ జీవనమును నీవు కొనసాగిస్తావా? I wanted to challenge you. The Bible tells us, do not conform to the patterns of the world. దేవుని యొక్క ఆజ్ఞ మేర నీ జీవితమును నీవు జీవించి క్రీస్తు యేసు వలన రక్షణను బట్టి ధైర్యము తెచ్చుకుని నిత్యము నీ జీవితమును గూర్చి, అంతము లేని జీవితమును గూర్చి నీవు సంతోషముతో నిండి ముందుకు సాగవలనని ఈ 2024 సంవత్సర ఆధ్యాత్మిక కార్యక్రమంలో, జీవాహారమును మా ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వర్తమానం మీకు అందిస్తూ ఉన్నాం. మే యువర్ లైఫ్ బీ ఫిల్డ్ విత్ లైఫ్. దేవుని వలనైన సమృద్ధి జీవముతో మీ జీవితము నింపబడను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, 2024 సంవత్సరంలో మేము ప్రవేశించి ఉండగా, for we are very thankful that you blessed us with another year. మరొక సంవత్సరంలో మేము ప్రవేశించడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రము. మానవులముగా, నిమిత్త మాత్రముగా తండ్రి, ఆందోళన బాటలో నడుచువారముగా, అయోమయము నిండిన జీవితములను కలిగిన వారముగా మాలో అనేకులు ఇంకను తండ్రి నీ చెంతకు రాక, నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వలన అనుగ్రహింపబడిన రక్షణను స్వీకరించక మా జీవితములను, మా జీవనములను ఆందోళనతో నింపుకున్నాము. అలా కాక ప్రభువా, మేమందరము నీ రక్షణలో నుండి తండ్రి మాకు శాశ్వత జీవము నీవిచ్చి ఉన్నావని, నీ రక్షణ వలన నిత్యత్వము మేము అందుకొని ఉన్నామని ధైర్యముతో, అభయముతో మేము ప్రతిదినము జీవించుటకు సహాయము చేయము. Everyone who gets to watch this program, we pray that, Father, that their days would be filled with assurance from you, from your Son Christ Jesus, and our companion, the Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వలన అభయమును కలిగి ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరూ 2024 సంవత్సరంలో గొప్ప ఆనందముతో, సంతోషముతో జీవించలాగున ఎల్లరూ ఆశీర్వదించమని ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.